దేశంలో ఏ శివాలయాన్ని చూసినా గర్భగుడిలో శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. మహాశివుడినే చూస్తూ ఆయన ముందే కూర్చుని ఉండడం మనం చూస్తూ ఉంటాం. శివుడు భోలాశంకరుడు. ఆయనకు భక్తులు అంటే వల్లమాలిన అభిమానం, ప్రేమ. ఆయన పట్ల నిర్మలమైన భక్తిని ప్రదర్శిస్తే ప్రసన్నుడైపోతాడు. వాళ్లను నెత్తిన పెట్టుకుంటాడు గరళకంఠుడు. పంచారామాల్లో అన్నపూర్ణను తన నెత్తిపై పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా కర్ణాటకలోని దక్షిణాముఖ నందీశ్వరుడు కొలువైన నందీతీర్థ కళ్యాణి క్షేత్రంలో కూడా శివుడు నందిని తన నెత్తిన పెట్టుకున్నాడు. నందీశ్వరుడే నిత్యం స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాడు. నంది నోటి నుంచి నిత్యం జలం ఊరుతూ ఉంటుంది. నంది నోటి నుంచి వచ్చే జలం నేరుగా గర్భాలయంలోని శివుడిపై పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నంది నోటి నుంచి వచ్చిన జలం స్వామివారిని అభిషేకించిన తరువాత ఆలయానికి ఎదురుగా ఉన్న కళ్యాణి తీర్థంలో పడుతుంది. కళ్యాణి తీర్థంలోని నీటిని స్వీకరించడం వలన కఠినమైన రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని, సంతానంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అసలు ఈ దేవాలయం ఏర్పడిన తీరే అద్భుతమని చెప్పాలి. బెంగుళూరులోని కాడు మల్లేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ నిర్మాణం ఏర్పాటు చేసేందుకు 1997లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతుండగా నందీశ్వరుని విగ్రహం బయటపడింది. దాని కింద ఆలయం ఉన్నట్టుగా గుర్తించి తవ్వకాలు జరపగా శివాలయం బయటపడింది. ఆలయం బయటపడినప్పటి నుంచే నందీశ్వరుడి నోటి నుంచి జలం బయటకు వస్తుంది. భూగర్భంలో కప్పబడిన సమయంలోనూ నోటి నుంచి నీరు బయటకు వస్తూనే ఉండేదని పండితులు చెబుతున్నారు. అయితే నంది నోటి నుంచి వస్తున్న నీరు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అయితే ఈ ఆలయానికి సమీపంలో ప్రవహిస్తున్న వృషభావతి నదీ జన్మస్థానం ఈ నందీశ్వరుడి వద్దనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ దక్షిణాముఖ నంది తీర్థం మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వలన చుట్టూ భవంతుల నిర్మాణం కారణంగా ఈ ఆలయం భూమిలో కప్పబడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆలయంపై ఎలాంటి శిఖరం కూడా లేకపోవడం కూడా ఆలయం మరుగున పడిపోవడానికి కారణమని కూడా పండితులు అభిప్రాయపడుతున్నారు. కార్తీక మాసంతో పాటు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దక్షిణాముఖ నందీశ్వరుడిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.